జనరల్గా స్టేజ్ మీద ఇంప్రవైజ్ చేయాలి అని అన్నప్పుడు మీరు ఎక్కువ ఇంప్రవైజ్ చేయరు స్టేజ్ మీద అని అబ్జర్వ్ చేశారు. ఎప్పుడైనా కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ అది ఒప్పుకోరు. యూజువల్గా ఇళయరాజా గారి దగ్గర పాడుతున్నప్పుడు స్టేజ్లో కూడా ఏదైనా ఇంప్రవైజేషన్స్ చేస్తే సార్ సమ్ టైమ్స్ వద్దంటారు. జాన్సన్ అని మలయాళంలో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సార్ కూడా హీ ఆల్సో డజంట్ లైక్ ఇంప్రవైజేషన్స్. సో హీ ప్రిఫర్స్ వాట్ ఎవర్ అదే నేర్పిస్తున్నది పాడాలి, అదే దే ఆల్ ప్రిఫర్. సో అది సేమ్ టైం ఎస్పి వెంకటేష్ గారు, ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళందరూ కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు ఇంప్రవైజ్ చేయాలి. నేను కూడా అదే అబ్జర్వ్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇంప్రవైజ్ చేసే నచ్చదు, బట్ సింగర్స్కి ఏంటంటే ఇంప్రవైజ్ చేద్దాము అని అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎందుకంటే ఒక ఇంప్రవైజేషన్ చేస్తే అది ఆహా అని చెప్పాలి, అలా రావాలి. ఏదైనా ఒక చేంజ్ పాడాలని చెప్తున్నది పాడుతున్నది అంత అప్రిసియేషన్ ఉండదు కదా. ఏదైనా ఒకటి చేస్తే కూడా అది ఆహా అని రావాలి. అది కరెక్టే. అండ్ స్టేజ్ మీద మీరు పాడిన పాటలు వేరే వాళ్ళు స్టేజ్ మీద పాడుతుంటే మీకు బాగా నచ్చిన సందర్భం ఏదైనా వీళ్ళు చాలా బాగా పాడారు ఆ పాట అనేది? అలా నచ్చిన సందర్భాలు ఉంది. ఎస్పెషల్లీ రియాలిటీ షోస్లో ఒక్కొక్క పాట పిల్లలు సమ్ టైమ్స్ కేరళలో ఇప్పుడు ఒక రియాలిటీ షో చేస్తున్నాను, స్టార్ సింగర్ అని. దాంట్లో చాలా స్టాండర్డ్, హై స్టాండర్డ్ పిల్లలు. సో ఒక్కొక్క సాంగ్ వాళ్ళ ఇంప్రవైజేషన్, కొలాబరేషన్ అని చేస్తారు. ఏదైనా ఇంకొక కీర్తన లేదంటే ఒక గజల్ అలాంటి ఏదైనా ఒకటి కూడా యాడ్ చేసి దాంట్లో స్వరాలు అదన్నీ చేసి చాలా దాన్ని ఒక పెద్ద ఒక డిఫరెంట్గా ప్రెజెంట్ చేస్తారు. ఇప్పుడు సింగింగ్ షోస్లో అంటే వాళ్ళ సింగింగ్ ముందర చూపించేదానికన్నా వాళ్ళకి పరిచయం చేస్తారు. వీళ్ళు దాని రియాలిటీ షోస్లో ఎలా అంటే వీళ్ళు సఫర్ అవుతున్నారు, వీళ్ళకి ప్రాబ్లం, అది సింపతి అది ఉంటుంది. ఇప్పుడు ఓటింగ్ ప్రాసెస్, ఓటింగ్ ఉన్న షోస్ ఉంటుంది కదా, ప్రేక్షకుడు కూడా దాంట్లో ఓట్ చేయాలి. అప్పుడు ఇదన్నీ వర్కౌట్ అవుతుంది.